పక్క జరగనమ్మా దారి ఉండి జయ నారసింహ జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారికి ఈ రోజున రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడే స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి 12 గంటలకు ప్రారంభం కాకపోతుంది. ఈ రోజున స్వామివారు 8 గంటలకి ఎదుర్కోల మహోత్సవంగా స్వామివారి చంద్రపురం పైన, అదేవిధంగా రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి తల్లులిద్దరు కూడా చిలకల పుష్పక విమానం పైన కూడా స్వామి వారిద్దరు కూడా వేంచేసి ఉంటారు. ఇదే విధంగా వాళ్ళిద్దరు కూడా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని చేయించడానికే గ్రామోత్సవంగా వెళ్లి ఈ రోజున స్వామివారు స్వామి యొక్క రాజగోపురం దగ్గర ఎదుర్కోల మహోత్సవం చేసుకొని అమ్మవారిద్దరు కూడా తీసుకొని స్వామి ఆ యొక్క కళ్యాణ మహోత్సవం చేసుకునేటువంటి ఆ కళ్యాణ మండపంలోకి స్వామి వారు వెళ్తారు. 12 గంటలకి కళ్యాణం కమనీయ కోమలకరం ఆద్రాక్షతారోపణం కన్యాదాన పురస్తరం గురుకరం కళ్యసూత్రాంకితం. కన్యాదానంలో ఆ స్వామివారు ఆద్రాక్షతారోపణం ఆ యొక్క తలంబ్రాలు స్వామివారికి పోస్తున్నప్పుడు ఆ తల్లిద్దరు కూడా స్వామి యొక్క శిరస్సు పైన పోస్తున్నప్పుడు కానీ మనం దర్శనం చేసుకున్నట్లయితే ఆ మోహన నారసింహ స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలతో మనకి అష్టైశ్వర్యాలు విదిల్లి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దివ్య మంగళాశాసనాలతో మనందరం కూడా మంచి తేజస్సుతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఎంతైతే ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారో మనందరం కూడా ప్రతినిత్యం కూడా మన యొక్క సంసారాలను ఒడిదుడుకులన్నీ కూడా పోయి అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా జీవిస్తామని చెప్పేసి మన పురాణాలు చెప్పబడి స్వామి యొక్క శిరస్సు పైన అమ్మవార్లిద్దరు, అదేవిధంగా అమ్మవారిద్దరి శిరస్సు పైన స్వామివారు ఈ జీలకర్ర బెల్లా నుంచి వారు ఈ లోకంలో ఉన్నటువంటి మా అందరికీ కూడా స్వామివారి అమ్మవారి కళ్యాణం చేసుకుని లోకాన్ని సంరక్షించడానికై ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇటువంటి కళ్యాణంలో ఆ స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని ధరించి అందరూ కూడా స్వామి యొక్క మంగళాశాసనాలు పొందవలసిందిగా తెలియపరుస్తున్నాం. తెల్లవారుజామున 2:30 కళ్యాణ మహోత్సవం అయిన తర్వాత స్వామివారు 3 గంటలకి
దివ్య గరుడ వాహనంపై స్వామివారు రథోత్సవం గరుడోత్సవంగా కళ్యాణ మండపం నుంచి స్వామి యొక్క ప్రాకారం వద్ద బయట ప్రాకారంలో ప్రదక్షిణం గావించి దేవాలయానికి వేయించేస్తారు 4 గంటలకల్లా. 4 గంటలకు కూడా స్వామివారి ప్రాతకాల అర్చనలు తీర్థగోష్ఠులు మహానివేదనలు అంతా అయిన తర్వాత మళ్ళీ 6 గంటలకి స్వామి దివ్య రథోత్సవంపై వేయించేసి ఆ దివ్య రథం మీద ఉన్నటువంటి స్వామివారిని అక్కడ వేయించేపు చేస్తాం. దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆ యొక్క నారసింహ స్వామి వారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే రథస్థం కేశవం దుత్వ అంటే ఆ రథంలో ఉండే ఆ కేశవుడైనటువంటి నారసింహ స్వామిని మనం దర్శనం చేసుకుంటే పునర్జన్మరహితం అంటే మనకి జన్మ అంటూ మన యొక్క జీవితకాలం అంతా అయిపోయిన తర్వాత మరుసటి జన్మలో మనకి జన్మ అంటూ ఉండకుండా శాశ్వత వైకుంఠం పొందుతామని చెప్పేసి పురాణాలు చెప్పబడ్డాయి. కాబట్టి అటువంటి దక్షిణముఖంగా ఉన్నటువంటి శ్రీ నారసింహ స్వామి వారి దర్శన భాగ్యాన్ని తీసుకొని మీరు మీ కుటుంబం అందరూ కూడా సుఖశాంతులతో వెరజల్లాలని చెప్పేసి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు. జై నారసింహ, జై జై నారసింహ. జై నారసింహ, జై జై నారసింహ. నా పేరు దేవతి భగవన్ నారాయణ. నేను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్రామ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం దగ్గర కూడా మేము ప్రతి సంవత్సరంలో ప్రసాద వితరణ జరుగుతుంది. అట్లానే మేము ప్రతి సంవత్సరం కూడా ముక్కోటికి కానివ్వండి, కళ్యాణం కానివ్వండి, దేవుడి కార్యక్రమాలు జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మా వంతు సహకారం రక్తబండ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అందరం కలిసి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు కూడా ఈ ముక్కోటికి కానీ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మా వంతు సహకారం అందిస్తుంటాము. అట్లాంటి నేను సుమారుగా ఒక 70 లక్షల రూపాయలు పెట్టి స్వామివారికి నిత్యాన్నదానం కట్టించాను. ఆయన కొండ మీద గండాలేశ్వరం కొండ మీద కూడా ఒక 30 లక్షల రూపాయలు పెట్టి ఒక వేదిక లాగా ప్రసాద వితరణ చేయడానికి ఒక హాల్ కట్టించాము, బ్రిడ్జి ఒకటి చేయించాము, రూమ్ కట్టించాము, అట్లానే పైన ఒక డార్మిటరీ కట్టించాము. స్వామివారి సేవలో ప్రతినిత్యము ఇక్కడే ఉంటాము. ఇక్కడే ఉండి స్వామివారి సేవలో మేము తరిస్తుంటాము. మేము రథబండ ఫ్రెండ్స్ అనే ఒక టీం ఉంది. ఆ టీం ఆధ్వర్యంలో గత 5 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు చేస్తూ ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరి సహాయ సహకారాలతో మేము ముందుకెళ్తుంటాము. జై నారసింహ. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్వామివారి కళ్యాణానికి విచ్చేసిన భక్తులలో కూడా ఈ యొక్క ప్రాంగణాన్ని